హలో పిల్లలు, మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి. అందరం కలిసి మళ్ళీ హనుమద్వైభవం చెప్పుకుందాం. అప్పుడు వశిష్ఠ మహర్షిని చూసి శతానందుడిలా అడిగాట. మహర్షి, రామచంద్రుడు హనుమ సహాయంతో శతకంధర వధను దిర్- దిగ్విజయంగా నెరవేర్చాడన్నారే, అది అంతా సవిస్తరంగా చెప్పవలసింది అని ఔత్సుక అంటే ఉత్సాహంతో అడిగాడు ఈ శతానందుడు వశిష్ఠ మహర్షిని. ఆ ఆ అద్భుతము, దేవతా ప్రీతికరము, జగదానంద కారకము అయిన ఆ వృత్తాంతాన్ని వశిష్ఠ మహర్షి సమంచిత వాక్కులతోటి ఇలా చెప్పసాగాట. చక్కగా మంచి ఆమ్, దేవతా భాషతోటి ఆయన వశిష్ఠుల వారు ఆ శతానందుడికి చెప్తున్నారట. ఓ శతానంద, విను. ఏ రణరంగంలో సీతామాత తారక మంత్ర రాజాన్ని జపించి ఒకే ఒక్క బాణంతో శతకంధరుణ్ణి సంహరించి తనకు వాహనమైన హనుమను మచ్చికతో చూచి చిరునవ్వు నవ్విందో, అట్టి లోకైక మాతకు ముందుగా నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈయన ఈ వశిష్ఠుల వారు ప్రారంభించారు కథ చెప్పడం. శతానంద, ఏకపాద రుద్రావతారమే హనుమ. ఈ హనుమ ఎవరు అనుకుంటున్నావు? ఏకపాద రుద్రావతారం అని ఈ సీతకు రాముడు చెప్పిన కథనాన్ని, అంటే ఆ కథని నేను నీకు ఇంతకు ముందు చెప్పాను. ఆ పై జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను, విను. ఆ కథను విన్న సీత, నాథా, మీ భృత్యుడైన హనుమను ఇంతగా కీర్తిస్తున్నారు కదా, అతని సహాయంతో శతకంధరవధకు పూనుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఏమిటి అని అడిగింది. అని హెచ్చరించింది. కర్తవ్యాన్ని గుర్తు చేసిన సీత పలుకులు విని వెంటనే రాఘవుడు ఆ పనికి పూనుకొన్నాడు. ఈవిడ చెప్పింది కదా, గుర్తు చేసింది. గుర్తు చేస్తే సరేనని చెప్పి, ఇప్పుడు ఇంత క్రితం దశకంధరుడిని చంపాడంటే 10 తలవాడు వాడు. ఈ ఈయన శతకంధరుడు అంటే 100 తలలు ఉన్నాడు. ఈయనకి 100 తలలు ఏకంగాను. ముందుగా పురరక్షణకు ఆ అపురూప బుద్ధి సంపన్నుడైన మహాబాచ్యుడిని నియమించాడు. ముందుగా ఏం చేశాడు, అక్కడ ఆయన రాజ్యానికి రక్షణ కింద ఒక మంచి మహామత్స్యుణ్ణి, ఆయన ఎలాంటి వాడంటే చాలా బుద్ధి సంపన్నుడు, మంచి బుద్ధి గలవ ఆయన్ని నియమించాట ఈ రామచంద్రుడు. నియమించి సైన్యాన్ని సిద్ధం చేయమని సేనాధిపతులకు ఆజ్ఞలిచ్చాడు. సైన్యాన్ని సిద్ధం చేయండి, యుద్ధానికి వెళ్ళాలని చెప్పి సైన్యాన్ని చేకూర్చుకున్నాడు. కౌసల్యాది తల్లులకి మొక్కాడు. మొక్కి వాళ్ళ దీవెనలు పొందాడు. ఈ రామచంద్రుడు కౌసల్య, సుమిత్ర, కైక, వీళ్ళు ముగ్గురున్నారు తల్లులు కదా. ఈ ముగ్గురికి చక్కగా పాదాభివందనం చేసుకుని వాళ్ళ చేత దీవెనలు పొందాడు. తన అత్తలకు మొక్కి వారి అనుమతితో తాను కూడా యుద్ధరంగానికి వస్తానన్న సీత కోరికను అంగీకరించాడు. ఇంకా సీతాదేవి ఏం చేసింది, వాళ్ళ అత్తగారుల ముగ్గురికి ఆవిడ కూడా నమస్కారం చేసుకుని నేను కూడా వస్తాను మీతోటని చెప్పి రామచంద్రుడిని అడిగింది. యుద్ధానికి నేను కూడా వస్తున్నానని చెప్పింది. మణిమకుటాన్ని ధరించాడు. ఈయనేం చేశాడు రాముడు, చక్కగా మణులతో కూడిన ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్ట. బంగారు కవచాన్ని తొడుక్కున్నాడు. ఒంటికి అంతకి బంగారు కవచం వేసుకున్నాడు. హారకేయూర కరకంకణాది బిరుద భూషణాలని అలంకరించుకున్నాడు. ఈయన చేతులకి చక్కగా మణికంకణాలు అవి వేసుకున్నాడు. బంగారు హారకేయూరాలు హారాలు వేసుకున్నాడు. చేతులకి కంకణాలు వేసుకున్నాడు. ఇవన్నీ రకరకాల బిరుదులు ఇచ్చినప్పుడు ఆ అలంకారాలను ఇచ్చారన్నమాట అందరూను. అవన్నీ కూడా వెంటనే పెట్టేసుకుని యుద్ధ సన్నద్ధుడు అయిపోయాడు. తామున వామహస్తాన్ని మృదువైన దక్షిణపాణితో పట్టుకొని ధరాతనూజ పార్శ్వక్తురాలై వస్తున్నాడుగా. ఈవిడ ఈ సీతాదేవి ఆయన ఎడంచేయి పట్టుకుని ఆవిడ కూడా వస్తోంది. ఆయన పక్కనే నడుస్తూ వస్తోంది. సిద్ధ తూణీరుడై శరచాపాలను ధరించి సౌమిత్రి వెంట రాగా, ఆ సౌమిత్రి కూడా అంటే లక్ష్మణస్వామి కూడా ఈయన వెంట వస్తున్నారు.
ఆయన కూడా బాణాలని అంబుల పొదిని అన్నింటినీ పట్టుకుని ఎంతో సంభ్రమంతో సీతారాములను చూడవచ్చే ప్రజలను భరత శత్రుఘ్నులు హెచ్చరికలు చేయగా ఈ ఇలా వీళ్ళు బయలుదేరితే ప్రజలందరూ వీళ్ళని చూడడానికి వచ్చారు. వస్తుంటే అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ జనాలందరినీ తోసుకుంటూ వచ్చేస్తుంటే అలా కాదు, మీరు చక్కగా జాగ్రత్తగా రండి, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని వాళ్ళకి హెచ్చరికలు చేస్తున్నారట ఈ భరతుడు శత్రుఘ్నుడును. ఉభయ పార్శ్వాల సుగ్రీవ విభీషణులు కొలువు చేరగా సుగ్రీవుడు ఓ పక్కనున్నట్ట, విభీషణుడు ఓ పక్కన నిలబడ్డాట. వీళ్ళకి అలా వాళ్ళిద్దరూ వస్తున్నారు. రథ గజ తురగ బలాలతోటి, మనుజ ధనుజ వానర సేనలతోటి రథాలెక్కారు, గుర్రాలెక్కారు. ఈ బలాలే కాకుండా మనుషులు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి. ధనుజులు ఉన్నారు, అంటే రాక్షసులు ఉన్నారు. వానర సేన ఉంది, అంటే విభీషణుడు ఉన్నాడుగా, విభీషణుడు సేన అంతా రాక్షస సేన. ఈ ధనుజులు అంటే ఈ రాముడి సేన అంతా మనుష్యుల సేన. వానరులు అంటే వానరులంతా ఈ విభీషణుడి సేన. ఇలాగా వీళ్ళందరూ కూడా బయలుదేరారు. హనుమ కుడభుజం మీద హస్తాన్నుంచి కోదండపాణి అయిన రాముడు ఉపవనాన్ని చేరాడు. ఈ హనుమ కుడి భుజం మీద చేయి పెట్టుకుని ఈ రామచంద్రుడు ఉపవనం అక్కడ ఉందట, ఆ ఉపవనాన్ని చేరాట. భరత సుగ్రీవ విభీషణాదులు చూచి మన బలాలన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడుగగా అన్నీ సిద్ధంగా ఉన్నాయని వారు విన్నవించారు. మన సేనలన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడిగారట. అడిగితే ఆ సిద్ధంగా ఉన్నాయని వాళ్ళు చెప్పారట. సాభిప్రాయంగా హనుమకేసి చూశారు. అయితే అంతా నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నట్లుగా ఈ రామభద్రుడు ఆంజనేయ స్వామి కేసి చూశారట. చూస్తే నేను కూడా సిద్ధంగా ఉన్నానని ఈ హనుమ వెంటనే అతను విజ్ఞుడు సమయజ్ఞుడు, అతను తెలివైనవాడు, అంతేకాకుండా సమయానికి చక్కగా ప్రతి పని చేసి రెడీగా ఉంటాడు. అలాంటి పరేంగితజ్ఞుడు, అలా ఎదటి వాళ్ళ మనస్తత్వాన్ని కూడా గ్రహింపగలిగిన వాడు కనుక సాష్టాంగ నమస్కారం చేసి అట రాముడికి సీతకేను చేసి చుక్కలు మొల నూలుకి పూసల్లా ఉన్నాయట ఈ ఆకాశంలో ఉన్న చుక్కలను. నేను అక్కజంగా మేను పెంచి విపరీతంగా శరీరాన్ని పెంచేసి దిక్కులంతా ఎక్కడ చూసినా తానై ఆ కపిశేఖరుడు కనిపించాడు. ఎక్కడ ఏ దిక్కుకు చూసినా సరే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నట. అంత పెద్ద శరీరాన్ని పొందేసి ఉన్నట ఈ ఆంజనేయ స్వామి. శతానంద, ఆ విశ్వరూపం ఎలా ఉందో చెబుతాను విను. ఆ ఆంజనేయ స్వామి యొక్క విశ్వరూపం ఎలా ఉందో నీకు చెప్తాను వినమంటున్నారు ఈ వశిష్ఠుల వారు. ఉత్తుంగ తరంగ భీషణ ఘోషలతో గర్జించే సప్త సముద్రాలు అతని ఒక్క అంగకు చాలవు. ఆయన కాలు జాపి ఒక్క కాలు అలా ముందుకేశాడంటే ఈ సముద్రాలని దాటేస్తాట ఒక్క అంగలోను. అంత పెద్ద శరీరాన్ని పొంది ఉన్నట్టు ఆయన ఆంజనేయ స్వామి. అవేమో ఆ సప్త సముద్రాలు 7 సముద్రాలు కూడా ఎంతో భీషణమైన ఘోష చేస్తున్నాయిట. ఎంతో ఎత్తైన వాటి నీళ్ల ప్రవాహం కెరటాలతోటి ఉందిట. అవి అన్నీ కూడా ఒక్క అంగ వేసి దాటేయగలడుట 7 సముద్రాలు. నేను అంత పెద్ద శరీరంతో ఉన్నాడు ఈ ఆంజనేయ స్వామి. చండభాను హిమంసు ఉద్గ్రహ మండలాలన్నీ ఒక్క పక్కకు రావు. ఈ ఆకాశ మండలాలన్నీ కూడా ఈయనకి ఒక పక్కకు కూడా కనిపించడం లేదుట. అంత అంత పెద్ద శరీరాన్ని కలిగి ఉన్నాడు ఆయన. సర్వవసుంధర భారధూర్వహులైన ఆదిశేషు, ఆది వరాహ, ఆది కమఠాలు అతని ఒక్క పదఘట్టానకు ఓర్చుకోలేవు.
ఈయన కనుక కదిలాడంటే ఆ ఆ కాలి చప్పుడుకి, ఆ కాలి బరువుకి ఈ ఆమ్, ఇదేంటి ఈ భూగోళం కానీ, ఈ మొత్తం భూగోళం కానీ, ఈ ఇవేవి కూడా ఆయన ఒక్క పాదం యొక్క బరువునే మొయ్యలేవుట. అంత అంత పెద్దవాడైపోయాడు. అతని ఉద్ధృతికి ఊర్ధ్వలోక గర్భిత బ్రహ్మాండ కర్పరం కానరాదు. ఈయన చాలా ఎదిగిపోవడం చేత ఆ పైనున్న ఊర్ధ్వలోక బ్రహ్మాండం అంతా కూడా అసలు ఎక్కడ కానరావటం లేదుట, ఎక్కడో ఉందన్నమాట అది. బలిచక్రవర్తి విభవాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తితో నిలిచిన విష్ణువులాగా ఆ మేటి వీరుడు కమలగర్భాండ పేటి నిండి నిజరూపంలో నిలిచాడు. ఈయన ఎలా ఉన్నాడంటే ఆ బలిచక్రవర్తిని తొక్కేయడానికి ఈ వామనావతారంలో విష్ణుమూర్తి ఎంత పెద్ద అవతారాన్ని ఎత్తాడో అంత పెద్దవాడిగా ఎదిగిపోయాట. అంత శరీరాన్ని తెచ్చుకున్నాట ఈ ఆంజనేయ స్వామి. తెచ్చుకుని ఆయన విష్ణువులాగా ఈయన కనిపిస్తున్నట్ట. అప్పుడు విష్ణువు ఎలా కనిపించాడో అలా కనిపించాట. ఈ బ్రహ్మదేవుడి యొక్క లోకాన్ని కూడా దాటేసి నిలబడి ఉన్నట్ట నిజ రూపంతో. ఇలాగా మేను కదపడు గాని కదిపితే ఊర్ధ్వలోకాలని చూర్ణమై రాలవా. ఇంకెలా ఉందిటంటే ఆ శరీరాన్ని కనుక ఒక్కసారి పక్కకి కదిపాడంటే ఆ పైన ఉన్న లోకాలన్నీ కూడా పొడెం పొడెం అయిపోయి కింద పడిపోతాయిట. చక్కగా నిలబడి గాని నిగిడితే బ్రహ్మాండ కర్పరం కుప్పకూలదా. ఆయన కనుక చక్కగా నిలబడ్డాడంటే ఆ బ్రహ్మాండం అంతా కూడాను, ఈ పైనున్న బ్రహ్మాండం అంతా కూడా కుప్పగా కూలిపోతుందట. పదం కదపడు గాని కదిపితే పై మూపుకు ఆది కమటం అడుగంటి పోదా. ఈ కాలు కనుక కదిపాడనుకో, కదిపితే ఆ పైనున్న అవన్నీ కూడా అడుగంటిపోతాయట, కింద పడిపోతాయట. బిగువు చూపడు గాని చూపితే దిశావలయం పెటిల్ బీటలు వాడదా. ఈయన కనుక ఆ శరీరాన్ని కనుక కదిపితే ఆ పైనున్న దిశలన్నీ కూడా పక్క భాగాలన్నీ కూడా బీటలు వారిపోతాయట. అంటే చాలదన్నమాట, అంతలా పెరిగిపోయాడు. లోకులకు తన నిజస్వరూపాన్ని చూపించగోరి నిలిచాడు. కానీ ఆ విగ్రహానికి ఆగ్రహం వస్తే లోకాలన్నీ నిగ్రహించగలవా. ఆయన లోకులందరికీ తన నిజరూపాన్ని చూపించాలనుకున్నాడు. కానీ ఆయన కనుక ఏమైనా కోపం వచ్చిందంటో అనుకోండి, ఈ లోకాలన్నీ ఏవి ఒక్కటి కూడా ఆయన ముందు నిలవబడవు అని చెప్తున్నారు. సముద్రానికి చెలియలి కట్ట వంటి వాలం ఆ సముద్రం ఉందే, ఆ సముద్రానికి ఈయన తోకుంది. ఈ తోక ఒక గోడలా ఉందిట, గోడలా ఏర్పాటై ఉందిట. అంటే ఆయన అంత పైకంటా ఉన్నాడనమాట. వంటికి బాలం బృహత్కాయం, చాలా పెద్ద శరీరం, రక్తాననం, అంతా రక్తంలా కనిపిస్తున్నట. అంజలి బంధం, చక్కగా నమస్కరిస్తూ ఉన్నాడు. రామచంద్ర పాదంబోరుహాల మీద నిశ్చలమైన చూపులు. ఈ రామచంద్రుడి పాదాలని అలా చూస్తూ ఉండిపోయాట ఆ ఆకాశంలోను. దుర్నిరీక్షమైన తేజస్సు, అసలు ఎవళ్ళు చూడలేనంత పెద్ద తేజస్సుట. బ్రహ్మాదులు కూడా తేరి చూడలేని తనుజ్యుతులతో ఆ శరీరం ఎలా ప్రకాశిస్తోందంటే బ్రహ్మ దేవతలు కూడా ఎవళ్ళు కూడా ఆయన కేసు చూడలేకపోతున్నారన్నట. అలా వెలిగిపోతోందట ఆ తేజస్సు. ఇలా ఉన్నట్ట హనుమ ఆయన్ని వర్ణించి చెప్పారనమాట. ఆపదుద్ధారకుడని భక్తితో విభీషణుడు పొగిడాడు. ఆయన ఆపదల నుంచి తప్పించగలిగిన వాడు, ఆపదుద్ధారకుడు, అన్ని ఆపదల్ని తొలగించగలిగిన వాడు అని చెప్పి ఎంతో భక్తితోటి విభీషణుడు పొగిడాట
ఆ ఆంజనేయ స్వామిని. కేవలం మంత్రిగా తలపోసిన దుర్మధుడనని చేతులు జోడించి నమస్కరించాడు సుగ్రీవుడు. ఇంకా సుగ్రీవుడు అనుకున్నాడు, అయ్యో, నేను ఇన్నాళ్ళు నా మంత్రి అనుకున్నాను, అంతేనే కానీ ఈయన ఎంత గొప్పవాడని నాకు తెలియదు అని చెప్పి ఆయన కూడా చేతులు జోడించి నమస్కరించాట ఈ ఆంజనేయ స్వామికి సుగ్రీవుడు. సాక్షాత్తు విష్ణువే అని అభినుతించాడు జాంబవంతుడు. ఈయన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే, లేకపోతే ఈ శరీరం ఏమిటి, ఈ బలం ఏమిటని చెప్పి ఆయన ఆ, ఆ, ఎంతో జాంబవంతుడు పొగిడాట. ఇంతవాడై ఉండి ఇసుమంత కూడా గర్వం లేనివాడని కాకుస్థుడు శివ శివ శిరకంపం చేశాడు. ఈయనకి కొంచెం కూడా గర్వం లేదు, ఎంత శక్తి ఉన్నవాడు, ఎంత గొప్ప శక్తి ఉంది ఈయనకి. ఎంత గొప్ప శక్తి ఉన్నా పిసరంతా కూడా ఎక్కడ గర్వం లేనివాడు ఈయన చెప్పి తల ఊపేట ఆయన కాకుస్థుడు. సీతాదేవి కనులు మూసుకుంది. ఇంకా సీతాదేవి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆయనకి భయం వేసి ఆవిడికి భయం వేసింది పాపం, ఇంత పెద్ద రూపాన్ని చూసేసరికి. భరతుడు మన్ననతో నమస్కరించాడు. భరతుడు ఎంతో మన్ననతోటి నమస్కరించాట. లక్ష్మణుడు మనసులో ఉప్పొంగిపోయాడు. ఇంకా లక్ష్మణుడు ఉన్నాడే, ఆయన మనసులో ఆనందంతో ఉప్పొంగాట. శత్రుఘ్నుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ శత్రుఘ్నుడు ఆశ్చర్యాన్ని పొందాట. ఏమిటి ఈ శరీరం ఏమిటి, ఈయన తేజస్సు ఏమిటి అని చెప్పి, ఈయన బలం ఏమిటి అని. మిగతా వారిని గురించి చెప్పేదే ఉంది. ఇంకా అందరూ అలాగ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ఆయన్ని. కన్నులు తెరచి చూడలేకపోయారు. ఎవరికి కూడా కన్నులు తెరిచి చూద్దామంటే ఆయన కాంతి వీళ్ళు చూడలేకపోతున్నారు. మనం మిట్ట మధ్యాహ్నం సూర్యభగవాను కళ్ళతోటి చూడగలుగుతామా? ఆయన ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు మాత్రమే చూడగలుగుతాం, అంతేనే కానీ ఇంకా మిగతా సమయాల్లో ఆ సూర్యభగవాన్ని మనం ఎలా చూడలేము, ఆ తేజస్సును ఎలా తట్టుకోలేము. అలా ఉందిట ఈ హనుమ తేజస్సు అంతాను, అలా మెరిసిపోతుందిట. దాంతో ఒక్కళ్ళు కూడా ఆయన తేరిబారి చూడలేకపోతున్నారట. అలా తన నిజస్థితిని ఎరిగించిన తదుపరి హనుమ ఆకాశమంటిన దీర్ఘదేహాన్ని ధరకు వంచాడు. ఈయన ఆకాశాన్ని అంటుకుని ఉన్నాడు కదా ఈ ఆంజనేయ స్వామి. ఆ తర్వాత ఏం చేశాడు, నెమ్మదిగా తన శరీరాన్ని నేల మీదకు ఉంచాట. మరి వీళ్ళందరూ ఎక్కాలి కదా ఆయన మీదకి. సీతతో కూడిన రామాదులు, సమస్త వానర నిశాచర సైన్యం ఆ దేహకందరంలో ప్రవేశించారు. వీళ్ళందరూ కూడా సీతాదేవి కలిసి రాముడు, ఇంకా మిగతా వానరులు, ఈ రాక్షస సమూహం, ఈ సైన్యాలన్నీ కూడాను ఆయన మీదకి ఎక్కేసాయి, ఆయన శరీరం మీదకి ఎక్కేసాయి. శతానంద, ఏ రాజు సైన్యం లవణాబ్దికి సేతువు నిర్మించిందో, అంటే ఏ రాజు యొక్క సైన్యం ఈ ఉప్పు సముద్రానికి, అంటే రావణాసురుడు లంకలోకి వెళ్ళడానికి సేతువు నిర్మించిందో, ఏ రాజు సైన్యం లెక్కకు చుక్కల కంటే ఎక్కువ, ఏ రాజు యొక్క సైన్యం ఆకాశంలో ఉన్న చుక్కలు ఎవరు లెక్కట్లేరు అంతకన్నా ఎక్కువగా ఉందో, అట్టి రాముడు ససైన్యంగా హనుమ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఆ రాముడు ఈ సైన్యం ఇంత సైన్యంతో కలిపి ఆ హనుమంతుడు వీపెక్కి కూర్చున్నట. వీళ్ళందరితోటి కలిపి హనుమ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. అతని మహిమను ఊహించు. అప్పుడు దాన్ని బట్టి ఆ హనుమంతుడి యొక్క మహిమ ఎంత గొప్పదో ఊహించమంటున్నారు. అతని భుజం మీద సీతారాములు మేరుశిఖారాగ్రం మీద మెరుపుతో కూడిన మేఘం వలె ప్రవేశించారు. వీళ్ళిద్దరూ కూడా ఈ సీతారాముడు ఆయన భుజం మీద ఎక్కారట. వాళ్ళందరూ వీపు మీద ఎక్కారు, ఆ ససైన్యం అంతాను. ఈ రాముడు సీత మాత్రం ఈయన భుజం మీద ఎక్కారు. తొక్కెసలాట లేకుండా, చిందరవందర కాకుండా మోకంతా సర్దుకొని కూర్చున్న తదుపరి రామాజ్ఞతో హనుమ ఆకాశానికి ఎగిరాడు.
అందరూ ఒకళ్ళనొకళ్ళు తొక్కుకోకుండా, తోసుకోకుండా చక్కగా అందరూ కూర్చున్నాక అప్పుడు రాముడిని అనుజ్ఞ అడిగాట ఆంజనేయ స్వామి. ఆ రామానుజ్ఞ అయ్యాక ఈ ఆంజనేయ స్వామి వీళ్ళందరితోటి కలిసి చక్కగా ఆకాశంలోకి ఎగిరాట. ఎత్తిపెట్టిన అతని తోక కాడ కాగా అది ఒక కాడలా కనిపిస్తోందట. ఎత్తిపెట్టు ఉంచాట తోకని. నిండిన బ్రహ్మాండం సీతారాములకు పట్టిన ముత్యాల గొడుగుల మురుపు చూపించింది. ఇంకా ఈ బ్రహ్మాండం అంతా ఎలా కనిపిస్తోందంటే ఆయనకి ముత్యాల గొడుగు పట్టారా అన్నట్లుగా ఉందిట. ఈ సైన్యానికి, ఈ ఆంజనేయ స్వామికి, ఈ సీతారాములకి అందరికీ ఒక ముత్యాల గొడుగు పట్టారా అందరూనని చెప్పి అనిపిస్తోందిట. ఆ ఆ ఆంజనేయ స్వామి వెడుతుంటే చూస్తాను. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.